ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ దీక్ష చేపట్టబోతున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఒకరోజు దీక్ష చేయనున్నారు. దీనికోసం ఆ పార్టీ శ్రేణులు భారీగా రాజధానికి తరలి వెళ్లాయి. తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కడం లేదంటున్న జగన్ హోదా వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ జరిగి ఏడాదవుతున్నా ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించలేదు. 14వ ఆర్థిక సిఫార్సు చేయలేదని ఒకసారి, ప్రణాళిక సంఘంతో చర్చిస్తున్నామని మరోసారి, ఇలా ఒక్కోసారి ఒక్కో ప్రకటనతో కేంద్రం కాలం గడిపేస్తోంది. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ ప్రకటనతో ప్రత్యేక హోదా విషయంలో అనుమానాలు బలపడ్డాయి. దీంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు పోరుకు దిగాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో నిరసనల హోరు పెరుగుతున్న వేళ ఢిల్లీ స్థాయిలో రీసౌండ్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమయ్యారు. ఇప్పటికే సిపిఐ బస్సు యాత్రతో హోదా పోరు చేస్తోంది. అటు కాంగ్రెస్ కూడా పోరు సభతో హోదా కోసం గోదాలోకి దిగింది. ఇప్పుడు ఇక వైసీపీ వంతొచ్చింది. నిన్న మొన్నటి వరకు రైతు భరోసా యాత్రలు, మహాధర్నాలు, ఓదార్పు యాత్రలు చేసిన జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం ఒకరోజు దీక్ష తలపెట్టారు. గతంలో రుణమాఫీపై దీక్ష, రైతు దీక్ష చేసిన జగన్ ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని అస్త్రంలా చేసుకున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పడంతో పాటు మరికొన్ని హామీలు ఇచ్చింది అప్పటి యూపీఏ సర్కార్. సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అయితే ఏడాది గడిచినా ప్రత్యేక హోదాపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఇప్పటికే పలుసార్లు ఢిల్లీ పెద్దల్ని కలిసి వినతి పత్రాలు సమర్పించింది. ప్రజలకు ఇచ్చిన మాట కోసం కేంద్రంతో పోరాడేందుకు రెడీ అన్న సంకేతాలు పంపడం, ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశంలో పూర్తిగా విఫలమైందని చెప్పడం కోసమే జగన్ ఢిల్లీ బాట పట్టారని అభిప్రాయం లేకపోలేదు. పార్లమెంట్ సమావేశాలు సాగుతున్న వేళ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన దీక్షకు రెడీ అయ్యారు. వ్యూహాత్మకంగానే జగన్ దేశ రాజధానిని వేదికగా చేసుకున్నారు. ఢిల్లీ దీక్ష కోసం ఇప్పటికే భారీ సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక రైల్లో రాజధానికి తరలి వెళ్లాయి. ఈ ధర్నాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్యనారాయణ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, దీక్ష ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది? అక్కడ ఎలా ఉంది పరిస్థితి? శిలా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాను ఏర్పాటు చేసింది. 10 గంటలకు ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 68 మంది ఎమ్మెల్యేలు, మొత్తం ఎంపీలు కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రత్యేక రైల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రత్యేక రైల్లో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఈ జంతర్ మంతర్కు తరలించారు. దాదాపు 10 గంటలకు ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 3 గంటల వరకు ధర్నాలో పాల్గొన్న జగన్ అక్కడ నుంచి 3 గంటలకు చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదాను ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు మరింత దూరంతో చేస్తామని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికే రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. 10 గంటలకు ఈ వేదిక ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఎందుకు కావాలి, రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పటికే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ తిరుపతిలో మునికోటి అనే ఒక కాంగ్రెస్ కార్యకర్త ఇప్పటికే ఆత్మ బలిదానం చేసుకున్నారు. రోజు రోజుకు రాష్ట్రంలో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇక ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తేవాలనే ఒక నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అధినేత, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మొత్తం ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇది 10 గంటలకు ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మరి కొద్దిసేపట్లో వైసీపీ అధినేత జగన్ ఈ వేదికకు రాబోతున్నారు. ఇప్పటికే కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5,000 మంది కార్యకర్తలు వస్తారని పార్టీ అంచనా వేస్తుంది. ఒక ప్రత్యేక రైలు ద్వారా ప్రత్యేక రైలు ద్వారా దాదాపు 2,500 మంది కార్యకర్తలు రాగా మరో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలంతా వెంబడి వచ్చినా కానీ మిగతా నేరుగా ఇక్కడ ఢిల్లీలో ఉన్న తెలుగు వారు కూడా పాల్గొనే అవకాశం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో 10 గంటలకు ఈ ధర్నా కార్యక్రమం కాబోతుంది. 10 నుంచి 3 గంటల వరకు ఈ ధర్నా తర్వాత చెలో పార్లమెంట్ కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్వహించడానికి సిద్ధమైంది. అయితే 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ మరి కొద్దిసేపట్లో ఈ వేదికకు రాబోతున్నారు. 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శీలా, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్.